హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు తమ్నైల్లో చూశారు కదా, అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళ గురించే ఈ వీడియో. ఇది రోస్టింగ్ వీడియో కాదు, నేను ముందుగానే చెప్తున్నాను. జస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేసేటటువంటి వీడియో. మనం ఎవరికి ఫాలో చేస్తున్నాము, మనం ఎటువంటి వారిని ఎంకరేజ్ చేస్తున్నామో ఒక్కసారి తెలుసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ వీడియోలో ఏంటి అంటే, మీరు తమ్నైల్లో చూశారు కదా, అది ఏంటో చెప్తాను. ఆ భూత పురాణం కొంచెం జాగ్రత్తగా వినండి. అలేఖ్య చిట్టి పికిల్స్ అనేవాళ్ళు ముగ్గురు సిస్టర్స్ ఉంటారు. ఈ ముగ్గురు సాంప్రదాయానికి మరో పేరు పట్టుబొమ్మలు, ముద్దుగుమ్మలు కాదు. ఒక్కసారి నిజంగా వీళ్ళు ఇన్స్టా, ఫేస్బుక్ వాటిల్లో పెట్టేవి చూస్తూ ఉంటే మీకే అర్థమైపోతుంది. వాళ్ళు పచ్చళ్ళే అమ్ముతున్నారో ఇంకేమే చూపిస్తున్నారో వీడియోస్లో. సరే, వీళ్ళకి చాలా ఫ్యాన్ బేసే ఎక్కువగా ఉంది. ఏదో మనకి ఆర్మీలు తయారవుతారు కదా బిగ్ బాస్ షోలో, అట్లా వీళ్ళకి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనుకుని చాలా నమ్మకంతో అప్పటికే వీళ్ళ ముగ్గురు చెల్లెలకి చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. నెక్స్ట్ స్టెప్, దీన్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే, ఆన్లైన్లో పచ్చళ్ళ బిజినెస్ మొదలుపెట్టారు. తెలియనిదేముంది, మనోళ్ళు ఫుల్గా ఎంకరేజ్ చేసేస్తారు కదా. సో అలానే గొర్రెల్లా ఫాలో అయిపోయి ఎంత ఎక్కువ రేట్లున్నా, ప్యాకింగ్ ఛార్జెస్ ఎక్కువ ఉన్నా సరే, జిఎస్టీ ఎక్కడ లేని జిఎస్టీలు ఉంటాయి వీళ్ళ దగ్గర. ఫుడ్ ఆఫీసర్స్ సర్టిఫై చేయని సర్టిఫికేట్స్ ఏమి ఉండవు. డిస్క్లైమర్ వేస్తుంది, మాకేం సంబంధం లేదు మీకు ఏమైనా అన్నట్టు. అయినా సరే ఎగబడి మరీ కొనేశారు. చాలామంది రివ్యూస్ ఇస్తూనే ఉన్నారు బాగాలేదని చెప్పి. వాళ్ళకి ఎట్లాంటి రిప్లైలు ఇచ్చిందో తెలుసా ఈ పాప చిట్టి. చిట్టి అనకూడదమ్మా, నిజంగా ఇలాంటి వాళ్ళని ఏమనాలంటే చాలా దారుణంగా. ఆ మాటలు నేను చెప్పలేను, ఎందుకంటే నా ఈ ఛానల్లో చిన్న చిన్న పిల్లలు చూడడానికి స్టోరీస్, కొంచెం హిస్టరీ టాపిక్స్ ఉంటాయి. పొరపాటున విన్నారనుకో అస్సలు బాగోదు, అందుకే నేను చెప్పట్లేదు. లా మీదే మొదలవుతుంది, అదేంటో మీరే ఊహించుకోండి. ఒక అమ్మాయి అయ్యుండి సాటి ఆడదాన్ని ఆ విధంగా తిట్టింది అనుకున్నా ఫస్ట్లో. సరేలే, ఇదంతా ఏదో ఫ్రస్ట్రేషన్లో చేసి ఉంటుంది ఈ పాప. తర్వాత కొంచెం రియలైజ్ అయ్యి సారీ లాంటివి ఏమన్నా వస్తాయేమన్నా ఎక్స్పెక్ట్ చేస్తే, అసలు నిన్ను ఎవరు కొనమన్నారు, నీకు రేట్ తెలిసే కొన్నావు కదా, రేట్లు ఎక్కువ అని ఇప్పుడు చెప్తావేంటి, రివ్యూ ఎందుకు చేసావు, వ్యూస్ కోసం చేస్తున్నావు, నీ చాలా చిన్న ఛానల్ అది ఇదని చెప్పి చాలా అన్నారు ఆ ఛానల్ ఆవిడ్ని. సరే, ఇదంతా పక్కన పెడితే, ఒక అబ్బాయి పాపం పర్సనల్గా వాట్సాప్కే కదా మనం కాంటాక్ట్ చేయాలి, అడిగితే పచ్చడి డీటెయిల్స్ అన్నీ పంపించింది. తను బాబోయ్ వామ్మో ఇవేం రేట్లక్కో నాకొద్దు అని రిప్లై పెట్టాడు. ఇంకా మొదలుపెట్టింది పాప ద అదర్ సైడ్, డార్క్ సైడ్ అంటారు కదా. నేను దాన్ని చాలా జనరలైజ్ చేసి చెప్తున్నా, బూతులు లేకుండా. కొంచెం జాగ్రత్తగా వినండి. అమ్మాయిలకే కాదు మనోభావాలు అబ్బాయిలకి కూడా ఉంటాయి. తిను ఎంత దారుణంగా మాట్లాడిందంటే, నువ్వు చాలా ముష్టివాడివి, ముష్టి పచ్చరే కొనలేకపోతున్నావు, రేపొద్దున నీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నా, పెళ్లి చేసుకున్నా అది నీ దగ్గర ఖచ్చితంగా ఉండదు, వెళ్ళిపోతుంది. ముందు నువ్వు లైఫ్లో చాలా ఎదగాలి, సంపాదించడం నేర్చుకో, లేకపోతే వచ్చేదానికి ఏమీ కొనిపెట్టలేవు. నీలాంటి వాళ్ళు బంగారాలు ఏం కొంటారు, అట్లాంటి ఆడపిల్లలు అడిగితే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోతారు, నీ దగ్గర ఎవ్వరూ ఉండరు అని చెప్పి వాళ్ళ అమ్మని తిట్టింది. ఆ వైఫ్ ఉంటే వైఫ్ని తిట్టినట్టు ఆ బూతు మాటలేంటి, చాలా దారుణంగా మాట్లాడింది. ఇంగ్లీష్లో కూడా ఒక వర్డ్ యూజ్ చేసి. నేను ఆ బూతులు ఇక్కడ మాట్లాడాలనుకోవట్లా, కానీ ఇలాంటి వాళ్ళకే మనం ఆర్డర్స్ ఇచ్చి, ఆర్డర్స్ పెట్టుకుని, సబ్స్క్రైబ్ కొట్టుకుని చాలా ఎంకరేజ్ చేసి వాళ్ళని ఎక్కడో పెట్టారు. ఇంతింత బలుపు మాటలు ఎట్లా వస్తాయో వీళ్ళకి. నీకు ఒక అన్న, నాన్న ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. అబ్బాయి అయితే మాత్రం మనసు ఉండదా, హట్ అవ్వడా, వాళ్ళకి మనోభావాలు ఉండవా? ఏది పడితే అది మాట్లాడడం, ఎలా పడితే అట్లా. బాలేదు అని చెప్పినప్పుడు రివ్యూ తీసుకోవాలమ్మా, మేము రెక్టిఫై చేసుకుంటాం. ఇప్పుడు ఒక బిజినెస్ పెట్టినాడు, కొత్తగా ఒక ఫుడ్ ఐటెం లాంచ్ చేసినాడు, డెఫినెట్గా అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. యాక్సెప్ట్ చెయ్యలేని దానివి బిజినెస్ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చావు, ఇవన్నీ చాలా నార్మల్గా ఉంటాయి. ఒక హోటల్ స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఫుడ్కి రివ్యూ ఇస్తారు అందరూ, ఎందుకంటే వాళ్ళు చాలా అమౌంట్ పెట్టుకుని మరీ కొనుక్కుంటున్నారు. కస్టమర్స్ ఆర్ ఈక్వల్స్ టు గాడ్ అని ఎవరు చెప్పారు? గాంధీజీ గారే చెప్పారు. అలా చూసిన నాడే వాడి బిజినెస్ డెవలప్ అవుతుంది. నువ్వు యూజ్ చేసినట్లు బూతులు కనుక యూజ్ చేసి ఉంటే ఎవ్వరి బిజినెస్లు ఇంతలా డెవలప్ అవ్వవు. పలానా ప్రోడక్ట్ నేను కొన్నా, ఎక్స్పైరీ అయ్యింది, రివ్యూ బాగాలేదు అంటే ఎందుకు పెద్ద పెద్దోళ్ళతో సహా ఆన్లైన్ యాప్స్లో వణికిపోతూ వచ్చి రీప్లేస్ చేస్తారు? కన్జ్యూమర్ కోర్టుకి ఎక్కడ వెళ్తారా, కేసెస్ అవుతాయా? మీకు అట్లాంటివి ఏం లేవు కదా. ఎవరో మీకు నెగిటివ్ కామెంట్స్ పెడితే అమ్మాయిలను ఎట్లా చేస్తారా, నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చా ఆ టీంలో, సైబర్ డిపార్ట్మెంట్లో అన్నావు. మరి నువ్వు అన్న బూతులు పెట్టి వెంటనే డిలీట్ చేస్తావు తెలివిగా. ఇది ఎవరో చూడరు అనుకున్నా, అవతల వాళ్ళు వినంగానే. తెలివితేటలు మీకే ఉంటాయా? వీడియోస్ పెడతావు నెగిటివ్ రివ్యూ ఇచ్చిన వాళ్ళ మీద, వెంటనే డిలీట్ చేసేస్తావు. ఆ వీడియో ఇంకెక్కడికి వెళ్ళదనుకుంటారో మరి ఏంటో. ఈ తెలివితేటలు ఏంట్లో కానీ ఈ సిస్టర్స్, ఇది కరెక్ట్ కాదమ్మా.
లాంగ్వేజ్ అనేది చాలా కమాండ్ ఉండాలి. నువ్వు సొసైటీకి ఎక్స్పోజ్ అవుతున్నావు, నువ్వు ఒక ఆల్మోస్ట్ సెలబ్రిటీ రేంజ్కి వెళ్ళిపోయావు అని ఫీల్ అయిపోతున్నట్టున్నారు. కాస్త నేల మీద ఉండి బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా నెగిటివ్ని కూడా తీసుకుని రెక్టిఫై చేసుకోవాలి.